చూడు వారం లోపు మంత్రివర్గ విస్తరణ. రాష్ట్ర మంత్రివర్గంలో 4గురికి అవకాశం. సుదర్శన్ రెడ్డి పటేలు, రాజగోపాల్ రెడ్డి పటేలు, మన వివేక్ మాల సోదరుడు శ్రీహరి ముదిరాజు. ఓకే, మరి 6గురికి ఇవాళ పాడైపో 4గురికే ఇస్తారు. మరి ఏం ముచ్చడం మరి, ఇక దాని ఏం కథ ఉన్నదో. ఇక అందరు కలిసిపోయి ఖర్గే, రాజగోపాల్ రెడ్డి, వివరాలు మన రాహుల్ గాంధీ, దేవి గారు అంత పోయి ఢిల్లీ కలిసి వస్తారు. ఎన్నిసార్లు పోయి పాడవుతారు ఢిల్లీకి. గానీ ఇప్పుడు మొత్తం 18 మంది ఉండాలి. ఆల్రెడీ అయితే 12 మంది ఉన్నట్టు గుర్తుంది చూడబోతే. 12 మందిలా అంటే ముఖ్యమంత్రితో సహా ఇంకా 6గురు కావాలి. 6గురు మంత్రులల్లా 4గురు పేర్లు అయితే వచ్చినాయి. ఈడ 4గురు పేర్లల్లా చూడురే, 4గురులోనే 2 రెడ్లకి ఇస్తారంట. ఓ రెడ్డి సోదరులారా, మీ మనసు నొచ్చుకోనండి, నేనేం చేయలేను. కానీ ఇప్పుడు ఈ సుదర్శన్ రెడ్డి అంటే ఆయన అయితే ఓ పేద గొప్ప లీడర్. ఈయన అయిపోయిందా. రాజగోపాల్ రెడ్డి ఈయన ఏకంగా దేశ లీడరే. కానీ ఈ నల్లగొండకు సంబంధించి లేని ప్రేమ వరకు వస్తుంది. కానీ ఆ ప్రేమ రెడ్డిల మీదనే వస్తుంది. ఎందుకని జనాలు పరిచయం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో ప్లేస్ దొరుకుతాయని చిన్నపాటి పేపర్కి అయితే వచ్చింది. మరి వీళ్ళన్న మంత్రే ఉండాలేడా? వీళ్ళన్న నల్లగొండనేనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండనేనా, గతంలో ఉన్న పడేళ్ళంతా నల్లగొండేనా? ఈ రెడ్డి వాళ్ళంతా కలిసి రెడ్డి వాళ్ళకి ఏమైనా న్యాయం చేసిరంటే మళ్ళీ ఏముండదు. ఒకవేళ నిన్న ఏమనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ అరే నీ తల్లి మంచిగా సామాజిక వర్గానికి సంబంధించింది, అందరూ సమన్యాయం చేస్తుంది, బీసీ వర్గంలో బాగా ప్రేమ చూపిస్తుంది, ఏది మన ఎమ్మెల్సీ ముచ్చట్ల అని అనుకున్నారు. అది అనుకున్నామో లేదు, అప్పుడే దెబ్బేగిచ్చింది చూడు కతిగా. మరి మీకు మంత్రివర్గ విస్తరణలా ఏది ఇప్పుడు మొత్తం ఫుల్ భర్తీ కావాలంటే ఇదే నల్లగొండ నుంచి ఒక బీసీకి ఇస్తే కాదా? రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ మంత్రి పదవి చేయలేడా? లేదు, ఒక దళిత ఎమ్మెల్యే ఉన్న నల్గొండ మస్తుగురు, మరి వీళ్ళకు ఇస్తే ఏమైతుంది? ఆ నల్గొండ నగరకాలంటే ఇంతవరకు ఈ భూమి ఇట్లా కానించి ఒక మంత్రి లేడంట. మరి ఇస్తే కాదా? లేకపోతే తుంగతుర్తికి ఇస్తే కాదా? లేదు, బీసీ కానీ ఇవ్వాలి, ఒకటి ఎస్సీ కానీ ఇవ్వాలి. ఎంతసేపటికి మళ్ళీ రెడ్డి వాళ్ళ పేరు ముందర పెట్టాము. ఈ రెడ్డి వాళ్ళు ఏమన్నా ఇప్పుడు నిజంగా కూడా రెడ్డి వాళ్ళ దాంట్లో కూడా కాయ కష్టం చేసి కనీసం గుంట భూమి లేని రెడ్డి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అందరి రెడ్డి వాళ్ళ గురించి కాదు, ఈ బలిసిన రెడ్డి వాళ్ళు కొంతమంది కదా. వీళ్ళు ఎంతసేపటికి ఇక వీళ్ళకు ఏమంటారు, వీళ్ళ మోసేది వీళ్ళు తాగి బతకవలసిందే. ఇక మన జనాలంతా వాళ్ళకు ఉండే ఉద్దేశం అట్లా ఉన్నది. మీకు ఇయ్యాలనుకుంటే అసలుకు ఇప్పుడున్న 18 మంది కావాలి. ఈ 18 మందిలా ఈ మొత్తం 119 ఎమ్మెల్యేలల్లా 18 మినిస్టర్ పదవులల్లా రెడ్డి వాళ్ళు ఎంతమంది ఉండాలి, బీసీలు ఎంతమంది ఉండాలి, ఎస్సీలు ఎంతమంది ఉండాలి, ఎస్టీలు ఎంతమంది ఉండాలి, మైనార్టీలు ఎంతమంది ఉండాలి, లెక్క ప్రకారంగా పోయేదానికి అంత ఇంకా ప్రశ్నలు చేస్తారు. ఎందుకు నాకు అర్థం కాదు. కానీ ఎవరి వాట ఎంతనో గంతలో పోవాలి. అదే కదా రాజ్యాంగబద్ధంగా పోయేది. మీరు ఉన్నది ఎంత, మీకు వచ్చే వాట ఎంత, మీరు మీ ఒక జిల్లాలో మీ ఓట్లు ఎన్ని, రాష్ట్రం మొత్తంలో మీ ఓట్లు ఎన్ని, మీ మంత్రివర్గంలో మీ సీట్లు ఎన్ని, ఎమ్మెల్యేలలో సీట్లు ఎన్ని, లెక్కలు బయట పెట్టాలి కదా. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరు మినిస్టర్ పదవులు ఇస్తే యాడికెళ్ళి అయితే చెప్పురి, వేరే వాళ్ళు చేయొద్దా? ఇంతమంది సబ్బడ్డ వర్గం ఉంది బీసీ వర్గంలో. ఈ బీసీలల్లా మంత్రులల్లా ఎంత మంత్రులు ఉండరు? ఇప్పుడు ఒక రకరకాలుగా నల్గొండ కాదు, రాష్ట్రం మొత్తం చూసుకుంటే దాదాపు ఇప్పటి కల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రివర్గ విస్తరణలా రెడ్డి వాళ్ళ కోట అయిపోయింది. ఇది పక్క. మళ్ళీ ఇంకా కొత్త రెడ్లను మళ్ళీ ఎడికెళ్ళి తీసుకొస్తారు చెప్పురు. ఇక 4గురులా 2 రెడ్డి వాళ్ళని పెట్టించి, ఒక మాల సోదరుని పెట్టించి, ఒక బీసీని పెట్టించినవు. ఎస్సీ ఎస్టీలకేనా? ఎస్టీ మైనార్టీలకు నెక్స్ట్ అవకాశం కల్పిస్తారంట. మరి ఎస్సీల లెక్క ఎక్కడ పోయింది కాకియా? ఎస్సీలు మనుషులు కాదు, మాది వాళ్ళు మనుషులు కాదా? మరి వాళ్ళకి ఇయ్యరా? ఒక్కరికైనా ఇచ్చిన కనీసం చెప్పురి. అది లేదు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 2 రోజులు జనాలు మంచిగా చేస్తుంటే అనుకునే లోపే దెబ్బేగిస్తారు. మరి మీకు చెప్పేటోడు ఎంత రోజు తప్పినోడో నాకైతే తెలియదు. కానీ 4గురు పేరు ఖరారు చేసి 2 రెడ్డి వాళ్ళ పేరు మీరు డిక్లేర్ చేస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్, ఎక్కడికి దారి తీస్తుంది? రాష్ట్రం మొత్తం ఏమో ఒక వర్గం అయిపోతుంది, ఈ పార్టీలోనేమో ఒక వర్గం అయిపోతుంది. మరి చెప్పేటోడు అడ్డ చెప్తున్నా, లేకపోతే చేసేటోడు అడ్డ చేస్తున్నా అర్థమైతలేదు. నిజంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీల పైన మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, ఈ సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇంకే రెడ్డి అయినా కానీ మంత్రివర్గంలో ఇంకోళ్ళు ప్లేస్ చేయవలసిన పని లేదు. ఎందుకంటే మీరున్న ప్రకారం మీ జనాభాలో మీ శాతానికి మీకు రావాల్సిన మంత్రి పదవులు ఆల్రెడీ వచ్చేసినాక మళ్ళా కొత్తగా మళ్ళీ మీరు రెడ్డి కావాలంటే ఇక రాష్ట్రం అంతా ఒకటైతుంది. ఇక చూడు కథ మరి.
వారం లోపల, వారం కాదు, నువ్వు 2 నెలలు లేట్ అయినా బాధ లేదు కానీ నువ్వు జనాభా ప్రకారంగా వాళ్ళు ఎంతనో వాళ్ళకి వాటంతా ఇవ్వాలి కానీ ఉత్తపుణ్యానికి ఆయన ఏదో బెదిరిస్తుండు, వాళ్ళ అన్న ఏదో బెదిరిస్తుండు, నా ప్రభుత్వం ఉంటుందో ఊసిపోద్దో. ప్రభుత్వం ఉన్నా ఊసిపోయినా గానీ నువ్వు మీరు చేయాల్సిన పని చేయాలి రేవంత్ రెడ్డి. నీకు ప్రజల సపోర్ట్ బరాబర్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 5 ఏళ్ల దాకా డోకలేదు. అంతేగాని ఎవరో పెద్ద లీడర్ బెదిరిస్తున్నాను మీరు బెదిరితే మాత్రం మరి రేపన్నాడు జనాలు అంతా ఇవంతా మనసు దృష్టిలో పెట్టుకుంటే పోయినసారి ఆయన గట్ట గుర్తిసి పెట్టారు, మీకు కూడా గట్టిగా గుర్తిసి పెడతారు. ఇది పక్క. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం మన ఇంట్లో, మనం 4 ఉన్నాం. 4 రావాల్సిన వాడు 4 రావాలి కానీ 4 ఇంటి 12 మంది వాడు తీసుకుపోతే అది పద్ధతేనా? తినలే కానీ పెయికి పట్టాలి కదా. ఒకసారి ఆలోచించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేసే ఉపాయం చేయాలి. 4 పేర్లకు 6 చేయాలి. 6 ఇద్దరు పక్కకు పెట్టిరు. 4 పేరు ఖరారు చేసి 4 2 రెడ్డిల పేరు చేసిరు. మరి గతంలో బీసీలు అంతా ఎక్కడ పోవాలి, ఎస్సీలు అంతా ఎక్కడ పోవాలి, ఎస్టీలు అంతా ఎక్కడ పోవాలి? ఎంతో వెనకబడ్డ జాతులు చాలా మంది వాళ్ళంతా ఎక్కడ పోవాలి? అర్థం చేసుకొని దయచేసి మీరు మంత్రివర్గంలా మీ కోట అయిపోయింది. పటేళ్లు మీ కోట అయిపోయింది. ఇక మిగతాది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావాల్సిందే. పొరపాటు కూడా మళ్ళీ ఒక రెడ్డి అని ఇరికింది అనుకో, ఇక మీ పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది. చూడు సుమా, ఇదైతే హెచ్చరిక కాదు, మీకు రిక్వెస్ట్ అయితే రిక్వెస్ట్ అనుకోరు, హెచ్చరిక అయితే మీరు ఎట్లా స్వీకరిస్తే కట్టకపోవచ్చు. కానీ మళ్ళా మీ మంత్రివర్గంలో ఇంకొక రెడ్డి వచ్చినట్టే వచ్చేసారి మాత్రం మీకు అయితే పుట్టగతులు ఉండి ఇక ఉంటా మరి.